హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 88వ అధ్యాయం ఈరోజు మనం చూడబోతున్నాము. అయితే ఈ అధ్యాయము వృకాసురుడి బారి నుంచి శివుడిని రక్షించటము అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశం. అయితే మనము 7 శ్లోకాలు చదువుకున్నాం. ఈ 7 శ్లోకాల్లో కూడా పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. ఏం ప్రశ్న అడిగారు పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని? ఎవరికైనా గుర్తుందా? పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగిన ప్రశ్న మాతాజీ. భక్తులకు ఐశ్వర్యము ఎందుకు ఎక్కువగా ఇస్తే ఉంటుంది, విష్ణు భక్తులకు డబ్బు ఎందుకు ధనం తక్కువగా ఉంటది, ఉంటుంది? విష్ణు మద్దతు ధనం ఉండదని అడుగుతారు కదా ప్రభుజీ. విష్ణువు శివుడు. మ్మ్. శివుడేమో పేద ధనవంతులు చేస్తాడు, విష్ణువేమో పేదవాళ్ళని చేస్తున్నారు ఎందుకు? మ్మ్. మ్మ్. శివుడు చూడడానికి విరాగిలా కనిపిస్తారు. ఏ ఐశ్వర్యము లేని వారిలా కనిపిస్తారు. కానీ శివభక్తులకి మాత్రం ఐశ్వర్యవంతులుగా ఉంటారు. విష్ణువు చూడడానికి ఐశ్వర్యవంతుల్లా కనిపిస్తాడు. స్వయంగా లక్ష్మీదేవికే పతి. మరి విష్ణు భక్తులు ఎందుకు పేదరికంలో ఉంటారు? విష్ణు ఆరాధకులు పేదరికంలో, శివ ఆరాధకులు ఐశ్వర్యంలో ఉండడం ఒక విరుద్ధమైనటువంటి విషయంలా కనిపించింది. విరుద్ధమైనటువంటి విషయంలో కనిపించడం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న. నిజానికి ఇలాంటి ప్రశ్నే అందరికీ ఉంటుంది కదండి. అందుకనే చాలా మంది శివుడిని ఆరాధిస్తారు. నాకెందుకండి ఈ పేదరికం, నేను ఐశ్వర్యంగా చాలా సంతోషంగా సుఖంగా ఉండాలి, అందుకని నాకు విష్ణు వద్దు, నేను శివుణ్ణి ఆరాధిస్తాను అని అంటారు చాలా మంది. అయితే ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. అయితే ముందుగా శివుడి గురించి చెప్పేశారు. ఓకే, భగవంతుడు ఆ శివుడి గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. ఓకే, ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఏదైతే ప్రశ్న అడుగుతున్నావు, యాక్చువల్గా శివుడి గురించి ముందుగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, శివుడు 16 తత్వాలకి అధిపతి. ఈ భౌతిక తత్వాలన్నిటికీ కూడా ఆయన అధిపతి. అలాంటప్పుడు ఒక్కొక్క తత్వం ద్వారా మనం పొందాల్సినటువంటి ఐశ్వర్యాన్ని, ఒక్కొక్క తత్వానికి ప్రతీక అయినటువంటి శివలింగాన్ని కనుక మనం పూజించినట్లయితే, ఆ తత్వాన్ని ప్రసన్నం చేసుకుని ఆ తత్వం ద్వారా మనం పొందాల్సినటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. అన్ని రకాల ఐశ్వర్యాలని కూడా శివుణ్ణి పూజించడం వల్ల ఎలా పొందగలము అనేటువంటిది మనకి చెప్పారు. అయితే ఏదైతే పరీక్షణ్ మహారాజు ప్రశ్న అడిగారో అదే ప్రశ్నకి సమాధానాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తెలియచేశారు ఒకప్పుడు. ఎప్పుడది? రాజసూయ యజ్ఞం జరిగినటువంటి సందర్భంలో. రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తెలియచేస్తున్నారు కాబట్టి అది ప్రామాణికమైనటువంటి విషయం కాబట్టి సుఖదేవ గోస్వామి ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు తెస్తున్నారు. గుర్తు తెస్తూ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి వాళ్ళ మాటల్లోనే. ఓకే, వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఏం మాట్లాడారు అనేటువంటిది ఈ రోజు మనము చూసేటువంటి విషయం. ఓకే, సునీత కంఠమని మాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ యస్యాహమను గృహ్ణామి హరిష్యే తద్ధనం శనై యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖితం. తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖితం. భావము. భగవానుడు పలికెను, నేను ఎవరి ఏడ విశేషానుగ్రహమును చూపుదునో క్రమముగా వాని సంపదనంతటిని హరింతును. అంతటా అట్టి నిర్ధనుని అతని బంధుమిత్రులు త్యజింతురు. ఆ రీతిగా అతడు దుఃఖ పరంపరను అనుభవించును. భాష్యము. భగవద్భక్తులు కర్మఫలముల వలె కాకుండా దేవదేవునితో తమ ప్రేమ వినిమయం వలన సంభవించున్నవిగా సుఖదుఖములు రెండింటినీ అనుభవింతురు. అప్రారబ్ధము ఇంకను ప్రకటమగుట ఆరంభము కానట్టి కర్మఫలము, కూటము త్వరలోనే ప్రకటము కానున్నట్టి కర్మఫలము, బీజము ప్రకటమగుచున్నట్టి కర్మఫలము, ప్రారబ్ధము పూర్తిగా ప్రకటమైనట్టి కర్మఫలము వంటి అన్ని రకములైన కర్మఫలముల నుండి వైష్ణవుడు
ఏ విధంగా ముక్తుడై ఉండునో భక్తి యోగమునకు సుస్పష్టమగు గ్రంథమైనట్టి భక్తి రసామృత సింధువులో శ్రీ రూప గోస్వామి వివరించిరి. కమల దళములు క్రమముగా రాలిపోయేడి రీతి భక్తి యోగమును ఆశ్రయించిన వ్యక్తి యొక్క సమస్త కర్మ ఫలములు నశించిపోవును. ఓకే, ఒక్క కృష్ణ నిమిషం, భక్తి ఒక్క నిమిషం. సో ఈ చర్చ శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి మధ్య జరుగుతుంది. శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఎవరి పట్లయితే నేను విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తానో వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని స్లోగా నేను హరించి వేస్తాను. ఆ తర్వాత వాళ్ళు ఐశ్వర్యాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళ బంధుమిత్రులను కూడా త్యజిస్తారు. ఆ తర్వాత దుఃఖ పరంపరను కూడా అనుభవిస్తారు. ఇది అనుగ్రహమా? ఇది అనుగ్రహమా? అనుగ్రహమే ప్రభుజీ, అనుగ్రహమే, ఇది అనుగ్రహమే ప్రభుజీ ఇది. అనుగ్రహిస్తే ఇలా జరుగుతుందంట. అనుగ్రహించడం వల్ల ఇలా జరుగుతుందంట. ఎందుకు అంటే మనందరికీ కూడా కర్మఫలాలు ఉన్నాయి. ఈ జన్మలో చేసినవి, ఇంతకు ముందు జన్మలో చేసినవి, అంతకు ముందు జన్మల్లో చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా ఉన్నాయి. మనం చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఫలితాన్ని అనుభవించేసాము అనేటువంటి భావనలో ఉంటే అది తప్పు. కొన్నిసార్లు ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని కొన్ని జన్మల తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని మరికొన్ని జన్మల తర్వాత మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, ఏంటండి ఇలాంటి తప్పులు చేసేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత సుఖంగా ఉన్నాడు అని. ఏ తప్పు చేయనటువంటి మనకెందుకు ఈ కష్టాలన్నీ అని అనిపిస్తుంటుంది. నిజానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు, లేదు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలకి కారణం ఈ జన్మలో మనం చేసినటువంటి తప్పులు, ఈ జన్మలో మనం చేసినటువంటి సుఖాలు కారణం కాకపోవచ్చు. మనము ఇంతకు ముందు జన్మలలో చేసినటువంటి కష్టాలకి ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తుంటే, వాళ్ళు ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి సుఖాలకి ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసినటువంటి మంచి పనికి సుఖాన్ని అనుభవించేటువంటి జన్మ భవిష్యత్తులో రాబోతుంది మనకి. అప్పుడు వాళ్ళు కష్టాలను అనుభవించేటువంటి జన్మను పొందుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలో తప్పు పనులు చేస్తున్నారు కాబట్టి, మంచి వాళ్ళు కాదు కాబట్టి. అంటే ప్రస్తుతం మనకున్నటువంటి జీవనము అనేటువంటిది మనకి విధి రాత. ఇంతకు ముందు జన్మలో మనకి మన కర్మల ద్వారా మనం కొని తెచ్చుకున్నటువంటి ఇది. కర్మలు అనేక స్థాయిల్లో ఉంటాయి. అప్రారబ్ధము, అప్రారబ్ధము అంటే ఇంకా ప్రకటన కానటువంటి కర్మ. అంటే కర్మ చేశాము, కర్మ సంచిలో ఉంది. ఓకే, దాన్ని సంచిత కర్మ అని అంటారు. సో మనం చేసినటువంటి కర్మ మన సంచిలో ఉంది, అది బయటికి రాల. అప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని. ఇక రెండవ రకమైనటువంటి కర్మ కూటం. కూటం అంటే త్వరలోనే ప్రకటన కానున్నటువంటి కర్మ. అంటే ఇంకా కర్మకి ఫలితం ఇంకా బయటపడలేదు. ఓకే, బీజం. బీజం అంటే ప్రకటమగుతున్నటువంటి కర్మఫలం. ఇక అబౌట్ అంటే ఇంకా ఇంకా కొద్దిసేపట్లో, అంటే ఈ బీజం నుంచి అంటే ముందు ఒక చెట్టు రావాలంటే చెట్టు ముందు బీజ రూపంలో ఉంటుంది కదండి. ఒక చెట్టు ఎలా వస్తుంది? బీజం నుంచే కదా వచ్చేది. ముందు చెట్టు బీజ రూపంలో ఉంటుంది. కాబట్టి ముందు అప్రారబ్ధ కర్మ కాస్త కూటముగా మారాలి, కూటము కాస్త బీజంగా మారాలి, బీజం కాస్త ప్రారబ్ధ కర్మగా మారాలి. ప్రారబ్ధ కర్మ అంటే మొలకెత్తిన విత్తనం లాంటిది అనమాట. మొలకెత్తేసింది అంటే అనుభవిస్తున్నటువంటి కర్మ. ఎందుకు ఇలా జరిగింది అని అంటే మన పెద్దవాళ్ళు ఏం చేస్తామమ్మా, ఇది మా ప్రారబ్ధం అని అంటారు కదండి. ఇది మా ప్రారబ్ధం అని అంటారు. అంటే ఆల్రెడీ ప్రకటమైనటువంటి కర్మఫలం. మరి ప్రకటమైనటువంటి కర్మఫలము అనేటువంటిది మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇక కర్మలేమి లేవా అని అంటే ఇంకా బీజ రూపంలో ఉన్నటువంటి కర్మలు ఉంటాయి, కూటం రూపంలో ఉన్నటువంటి కర్మలు ఉంటాయి, అప్రారబ్ధ కర్మలుగా కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా ఒకటొకటిగా బీజ రూపానికి రావాలి, ఒకటొకటిగా ప్రారబ్ధ కర్మగా మారాలి. ఇది కర్మచక్రం. అంటే మన సంచిత కర్మలు ఎన్ని ఉంటే అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలుగా మారినంత వరకు మనం ఈ భౌతిక జన్మలు తీసుకుంటూనే ఉంటాము, భౌతికమైనటువంటి కష్టాలని అనుభవిస్తూనే ఉంటాం. ఓకే, ఇవన్నీ ఎవరైనా ఒక వ్యక్తి కోరుకుంటాడా? ఇన్ని కర్మలు నేను అనుభవించాలి అని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. ఎవ్వరూ కోరుకోరు. అందుకనే
కృష్ణుని ఆరాధించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ కర్మఫలాలన్నిటినీ తీసేస్తున్నారు. ఈ కర్మఫలాలన్నిటినీ తీసేసి ఒక్కసారి ఆ కర్మఫలాలన్నిటిని అనుభవించేలా చేసేసి కర్మఫలాలు జీరో చేసేస్తారు. అంటే కృష్ణుడి ఆరాధన మనకి ముక్తినిస్తుంది. ముక్తిని పొందాలి అంటే మన కర్మఫలాలన్నీ కూడా మనం జీరో చేసుకోవాలి. పాప పుణ్య కర్మలన్నీ కూడా తరిగిపోవాలి. పాప పుణ్య కర్మలన్నీ తరిగిపోవడం ఇంతకు ముందు జన్మలో మీరు కేవలం పుణ్యం చేసి ఉన్నారనుకోండి, ఈ జన్మలో మీకు అన్ని సుఖాలే వస్తాయి, వరుసన కష్టాలు అనేటువంటివి రావు. కర్మఫలాలు తీసేయడం కోసం కూడా మీరు సుఖాలను అనుభవించాల్సి ఉంటుంది. అంటే మనకి సుఖాలను అనుభవించేటువంటి వ్యక్తి భగవంతుడు కృప వల్ల సుఖాలు అనుభవిస్తున్నారు అని మనం అనుకో, కానీ కష్టాలను అనుభవించేటువంటి వ్యక్తి మాత్రం భగవంతుడు మన కర్మఫలాలను ఇలా రాసి పెట్టారు అందుకని మనకి ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. యాక్చువల్గా కర్మఫలం తీసేస్తున్నారు. ఒకవేళ మనకి సంచిలో ఓన్లీ పాపకర్మలు ఉన్నాయనుకోండి, మనం కష్టాలని అనుభవిస్తాం, మన ఐశ్వర్యాన్ని కోల్పోతాం, మన బంధుమిత్రులను కోల్పోతాం, మన సుఖాన్ని కోల్పోతాం. ఎందుకు? పాపకర్మలు మిగిలి ఉన్నాయి కాబట్టి మన సంచిలో. అదే ఒకవేళ మనకి పాపకర్మలు లేవు, పుణ్యకర్మలే ఉన్నాయనుకోండి, అవి కూడా తీసేయాలి కదా. మరి మరి పుణ్యకర్మలు ఎలా తీసేస్తారు? సుఖం అనుభవిస్తారు. సుఖాలనిచ్చి తీసేస్తారు. అంటే ఎక్కువగా సుఖాలను అనుభవించేవాడైనా ఎక్కువగా కష్టాలను అనుభవించేవాడైనా సరే వాడి యొక్క సంచిత ఫలితం. కర్మలని దూరం చేసుకుంటున్నాడు అని అర్థం. ఓకే. ఒకవేళ పాపకర్మలు చేసి ఉండకపోతే కేవలం సుఖాలనే అనుభవిస్తూ ఆయన సంచిత కర్మలన్నింటినీ కూడా దూరం చేసేసుకుంటాడు. ఆ తర్వాత ముక్తిని పొందుతాడు. ఎందుకంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మనము ఆరాధిస్తున్నాము కాబట్టి. వీటితో సంబంధమే లేకుండా, కర్మచక్రంతో సంబంధమే లేకుండా మనం పోయి దేవీ దేవతలను ఆరాధించామనుకోండి, శివుణ్ణి ఆరాధించామనుకోండి, నీ కర్మ ఎలా ఉన్నా నాకు అనవసరం. నీ కర్మ పోవాలా, నీ కర్మ ఉండాలా అనేటువంటి దాంతో నాకు అనవసరం. కానీ నీకు నేను సుఖమయమైనటువంటి ఇంకొక జీవితాన్ని ఇస్తా, దాంతో మళ్ళీ కొత్త కర్మలు చేసి మళ్ళీ నీ సంచిత కర్మలు పెంచుకో. ఈ వరం గొప్పదా? లేకపోతే మనం కృష్ణుని ఆరాధన చేయడం వల్ల మనకున్నటువంటి సంచిత కర్మలన్నింటినీ కూడా తగ్గించుకోవడం గొప్పదా? మనకి బాహ్యంగా కనిపించేటువంటి పరిణామాలు మనకి ఇష్టమైనటువంటి అవి ఉండకపోవచ్చు. ఐశ్వర్యాన్ని కోల్పోవడం, బంధుమిత్రులను కోల్పోవడం, కష్టాలను అనుభవించడం, ఇవన్నీ మనకి నచ్చనటువంటి ఇవి. ఎందుకంటే మనకు అలాంటి జీవితం కోరుకోవట్లేదు కాబట్టి, అలాంటి జీవితం మనకు బాధను కలిగిస్తుంది కాబట్టి. బాధను కలిగించిన తప్పనటువంటి విషయం. ఎందుకు అంటే మన పాపకర్మల ఫలితాలు అలానే ఉంటాయి కాబట్టి. శివుడు వరం ఇచ్చేసి మీ ఐశ్వర్యం పెంచినంత మాత్రాన మీ పాపకర్మల ఫలితాలు ఏం పోవు. ఏదో ఒక రోజు ఇవన్నీ జరగాల్సిందే. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. దేవీ దేవతలు మహా చేస్తే ఏం చేస్తారంటే మీ కర్మ ఫలితాలని ప్రారంధ స్థితికి రాకుండా అడ్డంగా ఉంటారంతే కొంతకాలానికి. కానీ కర్మ ఫలితాలు ప్రారంధ స్థితికి రాకుండా చేయడం అనేటువంటిది వాళ్ళ సాధ్యం కాదు. ఏ నాటికైనా రాకుండా చేయడం అనేటువంటిది ఏ దేవీ దేవత యొక్క సాధ్యం కూడా కాదు. ఎంత మీరు దేవీ దేవతలను పూజించినా, శివుడిని దుర్గాదేవిని పూజించినప్పటికీ మీరు చేసినటువంటి పాప పుణ్య కర్మలు ప్రారంధ స్థాయికి వస్తాయి. అవి ఆపటం అనేటువంటిది ఎవరి తరము కాదు. తాత్కాలికంగా కొంతకాలం కోసం మనం శివుణ్ణి ఆరాధించడం వల్ల కలిగేటువంటి సుఖాలని అనుభవిస్తాం. కానీ ఈ తాత్కాలికంగా మనకి ఆ శివుడి ద్వారానో లేకపోతే ఏ దేవీ దేవత ద్వారానో పొందినటువంటి ఈ వరం కారణంగా మళ్ళీ కొన్ని కర్మల్ని చేస్తున్నాం. ఆ వరమే లేకపోతే కొత్త కర్మలు ఉండవు. ఆ వరమే లేకపోతే కొత్తగా మనం ఫలితాలను సృష్టించుకోము. కానీ ఆ వరం ఉండడం వల్ల ఏమవుతుంది? మనం మళ్ళీ కొన్ని కర్మలు చేసి మళ్ళీ మన సంచిత కర్మలు పెంచుకొని మళ్ళీ వాటిని కూటస్థ స్థితికి తరువాత ప్రారంధ స్థితికి తీసుకొచ్చి మళ్ళీ అనుభవించాలి. అంటే కర్మచక్రాన్ని పెంచుతున్నారు వరాలు పొందడం ద్వారా. కర్మచక్రాన్ని తగ్గించాలి. తగ్గుతుందా శివుడి ఆరాధనలో? తగ్గదు. అది పెరుగుతుంది. కాబట్టి కృష్ణుడి ఆరాధన వల్ల ఏం జరుగుతుంది అని అంటే, భవిష్యత్తులో మనం ఎలాంటి కర్మ చేసినా కానీ అది మన కర్మఫలాలను తీసుకురాకుండా, ఎందుకంటే కృష్ణ భక్తిలో చేస్తున్నాం కాబట్టి, ఉన్న కర్మలు పోయే విధంగా. ఒకవేళ పాపకర్మల సంచిలో ఉన్నాయనుకోండి, పాపకర్మలు ప్రారంధానికి వచ్చాయనుకోండి, కష్టాలు అనుభవించే విధంగా. ఒకవేళ పుణ్యకర్మలు ప్రారంధ స్థితికి వచ్చాయనుకోండి,
సుఖాలను అనుభవించే విధంగా మన కర్మలన్నీ తీసేస్తూ కొత్త కర్మలు రాకుండా చూస్తున్నారు శ్రీకృష్ణుడు. స్లోగా ఏమవుతుందండి, ఈ అనుభవించటం వల్ల, అది సుఖమే కానీ కష్టమే కానీ అనుభవించటం వలన మనకి కర్మఫలాలు జీరో అయిపోయి ముక్త స్థితికి వెళ్తున్నాం మనం. ఓకే, ఇది కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను ఆరాధించినటువంటి వాళ్ళకి జరిగేటువంటి ఫలితం ఇది అని చెప్తున్నారు. ఇది భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. విశేషమైనటువంటి అనుగ్రహం. ఇలాంటి అనుగ్రహం, నీ కర్మలన్నీ తీసేస్తాను అనేటువంటి అనుగ్రహం ఏ దేవి దేవతైనా ఇవ్వగలరా? ఇవ్వలేదు ప్రభు. సమస్త కర్మ ఫలాలని నశింపచేసేటువంటి అనుగ్రహం కంటే మించినటువంటి అనుగ్రహం ఇంకే దేవి దేవతైనా ఇవ్వగలరా? ఇవ్వలేదు ప్రభుజీ. ఇవ్వలేదు. అందుకనే మనకి దాని యొక్క తత్వం తెలియనప్పుడు ఏమవుతుంది అని అంటే, బాహ్యంగా మనకి తాత్కాలికంగా కనిపించేటువంటి సుఖాల కోసం మనం విష్ణు భక్తిలోకి రాము. ఓకే, ఎందుకంటే వీళ్ళ కర్మఫలాలు జీరో చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క అవసరం, లేదంటే దానివల్ల కలిగేటువంటి ఫలితం వాళ్ళకి తెలియదు. కాబట్టి తాత్కాలికంగా ప్రస్తుతం నేను ఎలా జీవిస్తున్నాను అనేటువంటిదే ఇంపార్టెంట్. భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నాను అనేటువంటి దాంతో సంబంధం లేదు. అందుకనే దేవీ దేవతల ఆరాధనలో మునిగిపోతారు. ఓకే, నెక్స్ట్ మాతాజీ సార్ చదవండి. కృష్ణ భక్తి సమస్త కర్మఫలమును నశింపజేయునని గోపాల తాపని శృతి పూర్వ 15 ఎందలి శ్లోకంలో ఇట్లా ధ్రువపరపబడినది. భక్తిరస్య భజనం తదిహాముత్రోపాధి నైరాస్యేన ముష్మిన్ మనఃకల్పన మేతదేవ నైష్కర్మ్యం. భగవదర్చన విధానమే భక్తి యోగము. దానిలో ఇహపరముల యందలి సమస్తమగు ఉపాధుల నుండి విరక్తి చెంది మనస్సు నా దేవదేవుని యందు లగ్నం చేయవలసి ఉండును. అది సమస్త కర్మఫలమును నశింపజేయును. భక్తి యోగ సాధన చేయవారు కొంతకాలం భౌతిక దేహములందు బాహ్యమునకు భౌతిక పరిస్థితుల యందు నిలిచి ఉండుట నిక్కముగా సత్యమే అయినను భగవంతుని అచింత్యముగు కరుణకు ఇది యొక్క భావ ప్రకటము మాత్రమే. భక్తి యోగము విశుద్ధముగానైనప్పుడు దాని ఫలము నొసగువాడు భగవానుడే. అయినను భక్తి అందలి ప్రతి దశలో భగవానుడు భక్తుని కనిపెట్టి ఉండి క్రమముగా అతని కర్మఫలమును తొలగించును. ఈ విధంగా భక్తులు అనుభవించేది సుఖదుఖములు కర్మఫలముల వలె గోచరించినప్పటికీ వాస్తవమునకు అవి స్వయంగా భగవానుడు వసగినవే. దీనిని శ్రీమద్ భాగవతం 10.87.40 భవదుత్త శుభాశుభయో అని పలికినది. పరిపక్వత చెందిన భక్తుడు తనకు ఎదురయ్యేడి బాహ్యముగు మంచి చెడు పరిస్థితులను నిత్య శ్రేయోభిలాషియకు భగవానుని ప్రత్యక్షమైన నిర్దేశముగా గుర్తించును. కాని భగవానుడు తన భక్తుల ఎడ అమిత కరుణ కలవాడైనచో వారికి ఎందులకు విశేషముకు కష్టమును కలిగించుననేది ప్రశ్న ఉదయించును. ఒక ఉపమానముతో దానికి సమాధానం ఇట్లు చెప్పబడును. అనురాగయుతుడైన తండ్రి పిల్లల ఆటలను నియంత్రించి వారిని పాఠశాలకు పంపిడి బాధ్యతను స్వీకరించుచుండును. పిల్లలు అర్థం చేసుకొననప్పటికీ అది వారి ఎడ తాను చూపెట్టి నిజమైన ప్రేమయని అతడు ఎరిగి ఉండును. అట్లే విష్ణు భగవానుడు యోగ్యులగుటకు యత్నించడి సాధకులనే కాక తనపై ఆధారపడిన అందరినీ దయతో నియంత్రించుచుండును. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ధర్మరాజు వంటి పరిపూర్ణ సాధు మహాత్ములైనను అనేక కష్టములకు గురి అయ్యి, కానీ అది అంతయు వారి యశోహేతువే అయినది. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీ భీష్మదేవుడు ఈ విషయం పట్ల తన ఆశ్చర్యమును ధర్మరాజుతో ఇట్లు పలికెను. ఎత్ర ధర్మసుతో రాజా గదా పాణిభృకోదరః కృష్ణో శ్రీగాంధీవం చాపం సుహృత్ కృష్ణస్తతో విపత్ నహ్యస్య కర్హి చిద్రాజన్ పుమాన్ వేత్తి విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్తా ముహ్యంతి కవయోపిః. అహో, కాల ప్రభావం ఎంత విచిత్రమైనది, అది నిక్కముగా అనివార్యమైనది. లేనిచో ధర్మదేవత తనయుడైన ధర్మరాజు, గదాధారి అయిన భీముడు, గాంధీవమును దాల్చిన గొప్ప విలికాడైన అర్జునుడు, అన్నింటికి మించి పాండవులకు ప్రత్యక్ష హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట ఎట్లు సంభవము? ఓ రాజా, భగవానుని అంటే శ్రీకృష్ణ యోచనను ఎవ్వరునూ ఎరగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు చేసినను ఈ విషయమున మోహితులగుచున్నారు. భాగవతం 1.9.15-16. వైష్ణవుని సుఖదుఖములు సాధారణ కర్మఫలముల వలె ఆనందమును కష్టమును కలగజేసినను అవి విశేష దృష్టికోణములో పూర్తిగా భిన్నమైనవి. కర్మఫలముగా కలిగిడి లౌకిక సుఖదుఖములు భవిష్యత్ బంధ బీజముగా కొంత లేశమును మిగుల్చును. అట్టి సుఖదుఖాది భూతి పతనమును కలగజేసి నరక భయమును వృద్ధి చేయును.
కానీ భగవద్ ఇచ్ఛానుసారము కలగజేయబడిన సుఖదుఖములు తక్షణ ప్రయోజనము పూర్తి అయినంతటా ఎటువంటి లేశమును మిగల్చవు. అంతేగాక భగవంతుడితో అట్టి ప్రేమ వినిమయము కలిగిన వైష్ణవుడు మాయలో పడేటి ప్రమాదమే లేదు. మృత్యుదేవత మృతజీవుల న్యాయ నిర్ణేత అయిన యమధర్మరాజు ఇట్లు పలికి ఉండెను. జిహ్వానభక్తి భగవద్గుణనామధేయం చేతశ్చనాన్ స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిరయే కదాపి తానానయద్వమసతో కృత విష్ణు కృత్యాన్. భటులారా, శ్రీకృష్ణ భగవానుని నామగుణములను కీర్తించుటకు తమ జిహ్వను ఉపయోగింపని వారును, కృష్ణ పాదార విందములను ఒక్కమారైనను హృదయమును తలంపని వారును, ఆ దేవదేవుని ఎదుట ఒక్కమారైనను శిరమును వంచి నమస్కరింపని వారును ఒక పాపులనే నా చెంతకు తీసుకొని రండు. మానవ జన్మ ఎందు ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువునకు సంబంధించినట్టి కర్మలను ఆచరింపనట్టి ఆ మూర్ఖులను ధూర్తులనే నా చెంతకు తీసుకొని రావలేను. భాగవతం 6.3.29. భగవంతుని ప్రియభక్తులు తమకు ఆ దేవదేవుడు కలిగించిన కష్టములను దుఃఖదాయకములని భావింపరు. నిజమునకు అంచెమున అది అపరిమితానందమును కలగజేయనదిగా వారు గుర్తింతురు. వైద్యుడు పూసెడు మిక్కిలి బాధను కలిగించిన ఔషధము రోగి యొక్క కన్నును నయము చేయను కదా. దీనితో పాటు అధర్మపరుల చొరబాటును నిరోధించి భక్తి యోగం యొక్క గోప్యతను పరిరక్షించుటకు, భగవంతుడు ఆవిర్భవించుటకు, భక్తులు కావించుట పిలుపులో ఆర్తిని వృద్ధి చేయుటకు ఈ వేదన తోడ్పడగలదు. విష్ణు భక్తులందరూ ఎల్లప్పుడూ ఆనందంతో హాయిగా ఉన్నచో రామకృష్ణ నృసింహాది రూపములలో ఆ దేవదేవుడు ఆవిర్భవించవలసిన అవసరమే కలగదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే దీన్ని గురించిన భగవద్గీత 4.8 ఎందు ఇట్లు పలికెను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించెదను. స్వయం భగవానుడకు శ్రీకృష్ణుడు ఇతర అవతారములలోనూ ధరిత్రికి అరుదించనిచో ఈ జగత్తులో ఉన్న భగవద్భక్తులకు అతని రాసలీలాది పలు లీలలను దర్శించడం అవకాశమే ఉండేది కాదు. సాధువులకు దుఃఖ నివృత్తిని కలిగించుటకు అన్యమైన కారణమునకై భగవంతుడు ఆవిర్భవించుటలో తప్పేమిటి అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉన్నచో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనికి ఇట్లు సమాధానం అసుగుచున్నారు. సోదరా, అవును, ఈ భావన బాగుగానే ఉన్నది. కానీ ఆధ్యాత్మిక భావమును అర్థం చేసుకున్నటలో నీవు నేర్పరివి కావు. నేను విను. రాత్రి సమయంలో సూర్యోదయం ఆకర్షణీయమని అనిపించును. వేసవిలో చల్లని నీరు సుఖాన్ని ఇస్తుంది. చల్లని శీతాకాలంలో వేడి నీరు పరమ సుఖముగా ఉంటుంది. చిరుదీపము చీకటిలో బాగుండునే గాని పగటి వెలుగులో కాదు. మనిషి క్షుధార్తుడైనప్పుడే అన్నము విశేషముగా రుచి ఉంటుంది. అనగా భక్తులకు తన ఎడ ఆశ్రయభావమును దృఢపరచుటకు, ప్రేమను వృద్ధి కావించుటకు భగవానుడు వారికి కొంత కష్టమును కలిగించును. ఇక వారిని ఉద్ధరించుటకు ఆ దేవదేవుడు ఆవిర్భవించినప్పుడు వారి కృతజ్ఞతకు, దివ్యానందమునకు హద్దులు ఉండవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఓకే ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు పర్పోట్లో. సో ముందుగా కృష్ణ భక్తి అనేటువంటి సమస్త పాపకర్మలని లేదా పుణ్యకర్మలని అన్నిటినీ కూడా తీసేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి భక్తి గోపాల తాపనోపనిషత్ అనేటువంటిది మనకి కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, తర్వాత ఆ భక్తి యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి కొంతకాలానికి వాళ్ళకి భౌతికమైనటువంటి బాహ్యంగా భౌతికమైనటువంటి పరిస్థితులలో ఉంటారు. అంటే సుఖాలు, కష్టాలు, దుఃఖాలు అనుభవించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళన్నీ ఉంటారు కదా. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అచించమైనటువంటి కరుణ. అందుకనే భక్తులు సుఖం కలిగినప్పుడు భగవంతుడి కరుణ అనే అనుకుంటారు, దుఃఖం కలిగినప్పుడు కూడా భగవంతుడి కరుణ అనే అనుకుంటారు. ఓకే, ఎందుకు అంటే సుఖం ద్వారా అయినా దుఃఖం ద్వారా అయినా సరే భగవంతుడు కర్మఫలాలను తీసేస్తున్నారు అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి భక్తులకి కర్మఫలం పోవడము అనేటువంటి విషయంలో వాళ్ళకి పూర్తి జ్ఞానం అనేటువంటిది ఉంది. కాబట్టి వాళ్ళు కర్మఫలాలు పోతే సంతోషిస్తారు. అంటే దుఃఖం ద్వారా కర్మఫలం పోయినా కానీ వాళ్ళు సంతోషిస్తారు, సుఖం ద్వారా కర్మఫలం పోయినా సంతోషిస్తారు. అంటే వాళ్ళ యొక్క సంతోషానికి కారణం కర్మఫలాలు పోవడం కానీ ఆ కర్మఫలాలు అనుభవించడం కాదు. ఓకే, అంటే సుఖాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అని కాదు, సుఖాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి నేను పుణ్యకర్మ ఫలాన్ని పోగొట్టుకుంటున్నాను అనేటువంటి భావనలో ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే మన భక్తి కాస్త విశుద్ధ భక్తిగా మారుతుందో అప్పుడు ఇక మనకి సుఖ దుఃఖాలతో సంబంధం లేదు. కానీ
శ్రీకృష్ణ భగవానుడు చాలా బ్యాలన్స్డ్ గా, అంటే విశుద్ధ భక్తి స్థాయిలోకి వెళ్ళినటువంటి భక్తుడిని చాలా రక్షించుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుడికి చాలా బ్యాలన్స్డ్ గా సుఖాలని దుఃఖాలని ఇస్తూ ఉంటారు. మరి ఎందుకు కృష్ణుడికి ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయలే? భక్తులు కదా, శరణాగతులు అయ్యారు కదా, మరి ఎందుకు వాళ్ళకి కష్టాలు ఇవ్వాలి? పాపాలన్నీ ఏ కష్టము ఇవ్వకుండానే తీసేయచ్చు కదా. ఇప్పుడు మీకు ఏదైనా తినాలి అనేటువంటి కోరిక ఎప్పుడు కలుగుతుంది? ఆకలైన బాగా ఆకలి వేసినప్పుడు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. లేదు, ఆకలి లేనప్పుడు కూడా తిన్నారనుకోండి, తినటువంటి పదార్థం ఆకలి రుచి లేనప్పుడు అనిపించదు, తింటే రుచి తక్కువ అనిపిస్తుంది. అదే ఆకలితో ఉన్నప్పుడు తింటే టేస్టీగా. చాలా చాలా టేస్ట్ గా రుచిగా ఉంటుంది ఉంటుంది. ప్రభుజీ. అందుకనే ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏది పెట్టినా తింటాడు, రుచిగా రుచిగా ఇష్టంగా, కదండి. ఎందుకంటే అలా తినడంలో ఆనందం కలుగుతుంది అనమాట. అంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆ సుఖాన్ని పరమ సంతోషంగా ఎంజాయ్ చేయగలగాలి అని అంటే కష్టాన్ని చూసినటువంటి వ్యక్తి చేసిన విధంగా కష్టాన్నే చూడనటువంటి వ్యక్తి చేయలేరు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని శరణాగతులై శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేసినటువంటి వ్యక్తి పొందబోయేటువంటి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అని అంటే అంతకు ముందు ఏం జరిగి ఉండాలి మనకి? ఆ? దుఃఖం దుఃఖం ఉండి ఉండాలి. ఆ దుఃఖంలో నుంచి బయటకు వస్తే తప్ప ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు. భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి ఆనందం కంపేర్ చేయడానికే లేనటువంటి ఆనందం, ఏ భౌతికమైనటువంటి సుఖంతో కంపేర్ చేయడానికి పోల్చడానికే కానటువంటి ఆనందాన్ని అమిత కాలం పాటు అనంతకాలం పాటు అనుభవించబోయేటువంటి ఆనందం యొక్క రసాస్వాదన చేయాలి అని అంటే అంతకు ముందు ఆ వ్యక్తి దానికి కాంట్రాస్ట్ గా ఏదో అనుభవించి ఉండాలి. అందుకోసం కూడా అంటే రాబోయేటువంటి ఆనందాన్ని అనుభవించడం కోసం భగవంతుడు మనల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఓకే, అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ. నెక్స్ట్ 9వ శ్లోకం. అంటే హరే కృష్ణ ప్రభుజీ, అంటే ఇప్పుడు భక్తుల్ని చూస్తున్నప్పుడు, అంటే మాకు భౌతికంగా చూస్తున్నప్పుడు కొంతమందికేమో కంటిన్యూగా వస్తాయి ప్రభుజీ, కొంతమందికేమో గ్యాప్ వచ్చి వస్తాయి కదా ప్రభుజీ. అంటే భక్తిలో ఉన్న స్థాయిని వాళ్ళకి బట్టి స్థాయిని బట్టి స్థాయిని బట్టే కదా ప్రభుజీ. స్థాయిని బట్టి కృష్ణుడు బ్యాలెన్స్ చేస్తారు. కొన్ని సుఖాలు ఇచ్చి తర్వాత కొన్ని కష్టాలు ఇస్తారు, తర్వాత కొన్ని కష్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సుఖాలు ఇస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాలెన్స్ అవుతా ఉంటారు. భక్తిలో విశుద్ధ భక్తి స్థాయికి వెళ్ళినప్పుడు అలా జరుగుతాయి అనమాట. పాపకర్మలు అలా తీసేస్తారు. లేదు అంటే ఏమవుతుందంటే పాపకర్మలన్నీ ఒక్కసారి తీసేసి పుణ్యకర్మలన్నీ తర్వాత తీసేస్తా అంటే ఓ అంటే మీరు ఆ, ఇప్పుడు కష్టాలను అనుభవించే వాళ్ళకి భవిష్యత్తులో సుఖాలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు సుఖాలు అనుభవించే వాళ్ళకి భవిష్యత్తులో కష్టాలు ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇక్కడ ఒకదాని చెప్పారు కదా తర్వాత ప్రభుజీ, ఆయనే పెడతారు కొన్ని భక్తులకు అని కూడా చెప్పారు కదా. అవి భక్తులు పెడతారు. అంటే కర్మఫలాలను తీసేయాలి కదండి. అదే కర్మఫలాలను తీసేసేటప్పుడు ఒక్కసారిగా అన్ని పాపకర్మలే తీసేయకుండా కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మలు అలా తీసేస్తూ ఉంటారు. అది భగవంతుడు మన మీద చూపించేటువంటి కరుణ. ఓకే, అదే హరే ఒకవేళ కృష్ణ మనం ప్రభు. భక్తిలోకి ఉమ్, కాదు ప్రభుజీ, ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ. ఆ అది వెనకాటి కర్మలు అని అనుకుంటారేమో, కానీ పరమాత్మ అనుకుంటే గేనా ఇప్పుడు అనుభవించే దుఃఖాలు ఆయన చెప్ ఆయన ఇచ్చినవే కూడా ఉంటాయి అనేసి అని అన్నారు కదా. అంటే మన మీద కరుణ అవి అనుకోవాలా ఆయన ప్రభుజీ? ఇచ్చినవే మనది, ఆయనే బ్యాలెన్స్ చేస్తూ ఇస్తారు మనకి. ఇట్లా ఓకే, బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్. ఇస్తారు. ఓకే, అదే అభక్తుడి విషయంలో అలా బ్యాలెన్స్ జరగదు. ఓ ఓకే, అంటే భగవంతుడి కరుణ వల్లనే మనకు వస్తున్నాయి ఇలాంటి బ్యాలెన్స్డ్ కర్మ. ఓకే, చాలా బాగుంది ప్రభుజీ ఈ సెంటెన్స్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అంటే పూర్తి అనుగ్రహం ఉందంటే మన సంపదలన్నీ పోతాయి ప్రభుజీ. పూర్తి అనుగ్రహం ఉంది అని అంటే బ్యాలెన్స్ చేస్తారు. అలా అంటే మనకి ఇంతకు ముందు జీవితంలో ఉన్నటువంటి పాప పుణ్య కర్మాలని బ్యాలెన్స్ చేస్తారు. అంటే పాపకర్మ అనుభవించే లోపలనే పుణ్యకర్మ తీసుకొచ్చేస్తారు. అంటే కష్టాన్ని అనుభవించడానికి, పూర్తిగా అనుభవించడానికి అంటే ముందు ఇంకేదో సుఖాన్ని ఇచ్చేస్తారు. ఆ సుఖంలో దుఃఖాన్ని తీసేస్తారు. అంటే సుఖం అనుభవించి రెండు సుఖాల మధ్యలో కొంచెం తక్కువ కష్టాన్ని పెట్టారనుకోండి, ఆ కష్టం అనేటువంటిది మనకి తెలియకుండానే పోతుంది.
ప్రభుజీ మరి నా శరణ వేడితే నేను వారికి అన్ని ఇస్తాను, లేనిది ఇస్తాను, ఉన్న సంరక్షిస్తాను, వారిని నేను చూస్తానని మరి ఇది చెప్పి మిమ్మల్ని సంరక్షించడం కాదా మీ పాపకర్మలు తీసేయడం అంటే? ఓకే, ఆధ్యాత్మికంగా. మిమ్మల్ని సంరక్షించడం అంటే ఏంటి? మీకు 100 రూపాయలు ఉంటే 200 ఇవ్వడమా? లేకపోతే మీకు ఒక బంగ్లా ఉంటే 2 బంగ్లాలు ఇవ్వడమా సంరక్షించడం అంటే? అంటే ఇక్కడ కాదు. భౌతిక ప్రభుజీ ఉన్నదాన్ని అది భౌతిక స్థాయి, అది భౌతిక స్థాయి. ఓకే, సంరక్షించడం అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉంచుతారు. ఇక్కడ మిమ్మల్ని బంధువులు కూడా చేస్తారని ఉంది ప్రభుజీ. శరీరానికి సంబంధించిన బంధువులు ఎవరు ఉంటారు మాతాజీ? ఆత్మ ముక్తిని పొందిన తర్వాత ఇంకెవరుంటారు శరీరానికి సంబంధించిన బంధువులు? బంధువులు అంటే అందరూ శరీరానికి సంబంధించిన వాళ్ళే కదా, ఆత్మకు సంబంధించిన వాళ్ళ. కాదు. సో ఆత్మ నిజస్థితికి వెళ్ళినప్పుడు ఇంకెవరు ఉంటారు బంధువులు మీకు? ఆత్మ నిజస్థితిలో ఏ జీవి ఇంకొక జీవికి బంధువు కాడు కదా, భగవంతుడితోటే సంబంధం ఉంటుంది అన్ని భగవంతుడే జీవులకి. ప్రభుజీ. బంధువులు కూడా దూరం చేస్తారు, ఎందుకంటే ఆత్మ బంధువులను పరిపక్వానికి దూరం చేయడం అంటే మిమ్మల్ని ముక్తి తీసుకురావడం, ముక్తి స్థాయికి తీసుకురావడం. అంటే ఇంకా ఆత్మకి మళ్ళీ తిరిగి భౌతిక శరీరం ఉండదు, ఆత్మకి తిరిగి భౌతికమైనటువంటి బాంధవ్యాలు ఉండవు. ఓకే, ప్రభుజీ బంధువులు వాళ్ళే అటాచ్మెంట్ తగ్గించుకుంటున్నారు ప్రభుజీ, మాతో వీళ్ళతో మాకెందుకు లేదు. అంటే అంటే అది కాదు ఇక్కడ, యాక్చువల్ మీనింగ్ అది కాదు. స్లోగా Yes, మీరు ప్రభు. డిటాచ్ అవుతున్నారు, భౌతిక లోకం నుంచి డిటాచ్ అవుతున్నారు. భౌతిక ఈ ఓకే, బంధనాలు ఉంటే మళ్ళీ ఆ కోరికతోటి వస్తాం కదా ప్రభుజీ, అందుకే కదా. ఆత్మ భౌతిక లోకంలో ఉన్నప్పుడు భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండి ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి భౌతిక శరీరంలోకి రావట్లేదు అని అంటే ఏంటి అర్థం? భవిష్యత్తులో మళ్ళీ బంధువులు ఉండరు. బంధువులు ఉండరని అర్థం. ఓకే, అవును ప్రభు. శరీరానికి సంబంధించినటువంటి బంధువులు. మనకు ఉన్నటువంటి బంధువు ఎవరు? ఒక్కలే ఒక బంధువు, ఆయన ఎవరు అంటే దేవుడు, ఆత్మ బంధువులు దేవుడు. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడితోనే మనకి నిత్య సంబంధం ఉంది. నిత్య సంబంధంలోకి వెళ్తున్నాం మనం. Yes. ఓకే, తాత్కాలికమైనటువంటి సంబంధాలను వదిలేసి నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటాం. ఓకే, చాలా సున్నితంగా చెప్పారు ప్రభుజీ. బా- సరే. ఓకే. హరే కృష్ణ. సో మళ్ళీ భగవంతుడు అలా బ్యాలెన్స్ చేసి ఇకపోతే ఏమవుతుందంటే భక్తిలో నుంచి పతనం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మళ్ళీ. ఓకే, నాకెందుకు వచ్చింది ఈ భక్తి, ఇన్ని కష్టాలు నేను అనుభవించలేనని బయటకు వచ్చేస్తారు మళ్ళీ. లేకపోతే సో భగవంతుడు చాలా బ్యాలెన్స్ చేస్తారు అనమాట. Yes, వేరే బ్యాలెన్స్ చేసి వాళ్ళతో పోల్చుకుంటాం కూడా ప్రభుజీ, వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఉన్నారు, మేమేమి ఇట్లా అన్నట్టు కూడా అలా ఉంటది. అంటే కృష్ణుడి ఏర్పాటుని మనం అర్థం చేసుకోలేము మాది. దాన్ని ఆ మనం ప్రశ్నించడానికి కూడా అవ్వదు. ఓకే, ఎందుకంటే మన ప్రశ్నలకి మన లాజిక్ కి అతీతమైనటువంటి కృష్ణుడి ఏర్పాటు. Yes, ప్రభు. ఓకే, లౌకికంగా కాబట్టి కూడా కృష్ణుని పూజిస్తే డబ్బు పోతుంది, సంపదలు పోతాయి, పూజించకూడదు, కష్టాలు వస్తాయి అని నానుడు ఉంది ప్రభుజీ అంటుంటారు. యాక్చువల్ అంటే అది మనం అదే పూర్వజన్మలో పాపాలు చేసామనుకోండి, అది జరుగుతుంది. ఒకవేళ పూర్వజన్మలో పుణ్యాలు చేస్తే జరుగుతుంది ప్రభుజీ, అంతే. సుఖం పుణ్యఫలం తీసేయాలి అనుభవిస్తాం, కదా. మరి పుణ్యఫలం తీసేయడానికి ఏం చేస్తారు కృష్ణుడు? మీకు సుఖాలు ఇస్తాడు. సుఖాలు ఇస్తారు. సో మీరు పూర్వజన్మలో ఎలా ఉన్నారో దాన్ని బట్టి జరుగుతుంది. కృష్ణుడు సొంతంగా మీకు లేని కష్టాలను తీసుకొచ్చేవి ఎవరు? ఓకే, అంటే కష్టం ముందు ఇచ్చేస్తారు ప్రభుజీ వచ్చిన వెంటనే. మనకి వచ్చేసి మనం కష్టాలు వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాం, సుఖాలు వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాం. సరే. ఓకే, సుఖాలను తీసుకున్న విధంగా కష్టాలను తీసుకో. అందుకనే కష్టాలు వచ్చినప్పుడు మనల్ని బాధ పెట్టేస్తున్నాడు అంటాం, కానీ సుఖాలు వచ్చినప్పుడు మనల్ని సుఖపెడుతున్నాడు అని మనం అనం కృష్ణుడిని. ఓకే, ఆయన గుర్తురారు ప్రభుజీ, అన్ని సుఖాలు వస్తే. సుఖాలు వస్తే కృష్ణుడు కూడా గుర్తురాడు మనకి. కరెక్ట్. ఆగము పాయన అనుకోవాలి. ఓకే, కృష్ణ సో చైతన్యంలోకి వస్తున్నాను అని ఫస్ట్ చెప్తే మా ఫ్రెండ్ అదే అనింది. కృష్ణుడి దగ్గరికి వెళ్తే కష్టాలు ఎక్కువ అవుతాయి మాతాజీ, చూసుకోండి ఒకసారి అంది. ఇప్పటి వరకు మనం అనుభవించిన అన్నిట్లోకి ఇంకా పెద్ద కష్టం ఏమి ఉండదులే మాతాజీ, అన్ని అయిపోయినాయి, ఏం అనుభవించేసాం. కష్టం వచ్చిందండి మనకి? హాయిగా లేదా మనకి? ఏం ఏం కష్టం లేదండి, వచ్చింది? హాయిగా వాళ్ళకి ఉంటున్నాం. తెలియదుగా ప్రభుజీ అది. ప్రభుజీ ఓర్చుకునే అట్లా శక్తి అంటారు. వచ్చింది ప్రభుజీ, కష్టాన్ని జపం ఈ ఓర్చుకునే శక్తి కష్టాలు వచ్చింది. అనేటువంటివి మీరు కృష్ణ భక్తిలో రాకపోయినా వస్తాయి. వస్తాయి. అవును ప్రభుజీ, కరెక్ట్ ప్రభుజీ. ఇప్పటి వరకు మనం కష్టపడలేదు అసలు, ఎన్నో కష్టాలు. కష్టాలు వచ్చినా ఓర్చుకునే శక్తిని ఇస్తాడు స్వామి. ఓర్చుకునే ఓర్చుకునే శక్తి శక్తిని కూడా ఇస్తాడు ప్రభుజీ. మనకి. ఎస్. ఓకే, అదే ఇక్కడ దివ్యమైనటువంటి చెప్పారు. ఆనందం, దివ్యమైనటువంటి ఆనందాన్ని హద్దులు లేని విధంగా అనుభవించాలన్నా కానీ అంతకుముందు కష్టం అనుభవించుకుంటేనే అది సాధ్యమవుతుంది.
అందుకని కూడా అది అవసరం. కష్టమే తెలియనటువంటి వ్యక్తికి సుఖాన్ని ఎప్పుడు ఏసీలో ఉండేవాడికి ఏసీ విలువ తెలియదు. అదే మీరు ఎండలోంచి ఏసీ రూమ్ లోకి వెళ్ళండి, హాయిగా చల్లగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. మీరు అనుభవించినంత హాయిని ఆల్రెడీ ఏసీలో ఉన్నాడు అనుభవించగలరా? అనుభవించగలుగుతాం. అప్పుడు మనం తన్మయత్వంలో ఉంటాం, వాడు మనల్ని చూస్తుంటాడు. ఓకే, అయినా ఇప్పుడే ఆనందంగా ఉన్నాం ప్రభుజీ, అప్పటికంటే. ఇది ఇది ఆధ్యాత్మిక ఆనందం. ఓకే, 9వ శ్లోకం. కష్టం వచ్చినందుకు బాధ అనిపించట్లేదు ప్రభుజీ. ఇప్పుడు స్వామికి చెయ్యలేకపోతున్నామే అని ఒక బాధ. అవును, అది బాధగా ఉంటుంది. అంతేగాని ప్రభుజీ అలా అది ఏమనిపించట్లేదు. మంచి కష్టాలు బాధే మాతాజీ. చెప్పుతున్నాయి మాతాజీ, మనకు సొల్యూషన్స్ అలాంటి దొరుకుతుంది బాధలు బాగా. అలాంటి బాధలు మంచి బాధలే. ఆ బాధల రూపంలో అయినా మీ కర్మలు పోతున్నాయి, సంతోషించండి. అదే చిన్న Yes, వయసు చేసుకోలేకపోతున్నామే, ఇప్పుడే ఏంటి హెల్త్ బాగా నా బాధే కానీ ప్రభుజీ, కష్టం వచ్చింది ఇప్పుడు అంత అనిపించట్లేదు. మీరు చిన్నగా ఉండి చేయలేమనుకుంటే మేము ముసలోళ్ళమై చేయలేకపోతున్నాం మాతాజీ కూడా అదే హెల్త్ అంటారు, ఈ బాగోపోతే వయసులోనే అట్లా మాకు ఇన్ని అనిపిస్తుంది. ఇబ్బందులు ఉంటే చేయడానికి పెద్దవాళ్ళం అయ్యాక ఎలా చేస్తాము అని ఆలోచిస్తున్నారు. అది నిజమే కృష్ణ ప్రభుజీ. మా జీవితంలోకి లేట్ గా వచ్చాడు, చేసుకోలేకపోతున్నామనే బాధ ఉంది ప్రభుజీ. బాధ. అవును, అదే ప్రభుజీ. మన చేతితో ఏం చేయలేకపోతున్నాము అని. కానీ సంతోషించండి మాతాజీ, ఇప్పటికైనా వచ్చామని. అది అవును అదే ప్రభుజీ, సంతోషం. అవును ప్రభుజీ అట్లా లేట్ గా అనుకోనే అయినా కృష్ణ ముందుకెళ్తున్నాం వచ్చారు మా ప్రభుజీ. జీవితంలోకి. Yes, yes. ఓకే, అదే 9వ శ్లోకం. శిరీష మాతాజీ. సాయధావితదోద్యోగో నిర్విణ్ణ సాధనే హయాం యదా వితతోద్యోగో నిర్విణ్ణ స్యాదనేహయా మత్పరైకృత మైత్రస్య కరిష్యే మదనుగ్రహం. మత్పరైకృత మైత్రస్య కరిష్యే మదనుగ్రహం. ధనార్జన కొరకు చేసేడి యత్నములు విఫలముగా కాగా అతడు నా భక్తులతో మైత్రి నిలిపినప్పుడు అతనిపై నేను విశేషానుగ్రహమును చూపెదను. హరే కృష్ణ. ధనార్జన కొరకు చేసిన యత్నములన్నీ విఫలము కాగా అతడు నా భక్తులతో మైత్రి నేర్పినప్పుడు అతను నేను విశేష అనుగ్రహంను చూపెదను. అంటే భౌతికంగా బాగా కష్టాలు పడినటువంటి వ్యక్తి భక్తుల యొక్క సాంగత్యంలో గనక వచ్చారే అనుకోండి, ఈ కష్టాలు ఎన్ని వచ్చేసాయి అంటే మామూలుగా కృష్ణ భక్తులకు రానటువంటి వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తట్టుకోలేక ఎవరో భక్తులు అనుభవిస్తున్నటువంటి సుఖాన్ని చూసి భక్తుల సాంగత్యంలోకి వచ్చేసారనుకోండి, భగవంతుడు విశేషమైనటువంటి కరుణను చూపిస్తారు వాళ్ళకి. ఓకే, వాళ్ళని కూడా భక్తులను చేయడానికి. అంటే ఎవరైనా భక్తుడు అవుతాను అని అంటే భగవంతుడు సహకరిస్తారు. అభక్తుడు అవుతా అంటే సహకరిస్తారా? అభక్తుడు అవుతాను అని అంటే భగవంతుడు సహకరించడం. నాకు ఐశ్వర్యం ఇవ్వండి నేను అభక్తుడు అయిపోతాను అని అంటే ఆ భగవంతుడిని సహకరించి నీకు ఐశ్వర్యం ఇచ్చి నువ్వు అభక్తుడు అవ్వు అని చెప్పరు. అలాంటి వ్యక్తికి ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వరు భగవంతుడు. అదే నాకు ఐశ్వర్యం ఇవ్వండి నేను భగవంతుడికి బాగా సేవ చేస్తాను అని అంటే భగవంతుడు అలాంటి వాళ్ళకి సహకరిస్తారు. ఓకే, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు. ఓకే, అందుకని ఎవరైతే భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి భగవంతుడి యొక్క సహకారం కూడా ఉంటుంది. ఓకే, భక్తిలో పురోగమించడానికి, భౌతికమైనటువంటి బాధల్ని తట్టుకోవడానికి అన్నిటికీ కూడా భగవంతుడి యొక్క సహకారం అనేటువంటిది మనకు ఉంటుంది. నెక్స్ట్ 10వ శ్లోకం. సుజాత హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం భగవంతుడికి ఎక్కువ మనం డొనేషన్లు ఇవ్వాలనే ఆశ ఉంది, మన దగ్గర లేదు. అలాంటప్పుడు మనం కోరినప్పుడు ఇస్తారా ప్రభుజీ? మీ ఇస్తారు మాతాజీ. ఎలా వస్తున్నాయి మనకి ఇన్ని సేవలు చేయడానికి? భగవంతుడే ఏర్పాటు చేస్తున్నారు. మనం ఏదో చేస్తున్నామంటే మనకు అవదు కదా. Yes, ప్రభుజీ. ఎప్పుడు మనకి భగవంతుడి సేవ చేయడానికి ఏది తగ్గట్లేదు మనకి. ఎప్పుడు అవును ఏమీ ప్రభుజీ. తగ్గదు. ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళు డొనేట్ చేయడమో లేకపోతే ఎవరి ద్వారానో రావడమో ఏదో ఒక రకంగా భగవంతుడికి చేయాల్సిన సేవ మాత్రం ఆగదు, ఎస్ ప్రభుజీ. జరుగుతూనే ఉంటాయి. అవి భగవంతుడే ఏర్పాటు చేసుకుంటారు. కానీ చేయడానికి మనం రెడీగా ఉండాలి. భగవంతుడు మన ద్వారా ఎలా చేపించుకోవాలనుకుంటే అలా చేపించేస్తారు. ఓకే, అర్థం సరే. సుజాత మాత. తద్బ్రహ్మ పరమం సూక్ష్మం చిన్మాత్రం సదనంతకం తద్బ్రహ్మ పరమం సూక్ష్మం యన్మాత్రం సదనం తత్వం విజ్ఞాయాత్మతయా ధీరః సంసారాత్ పరిముచ్యతే. విజ్ఞాయాత్
తయా ధీర సంసారాత్ ముచ్యతే. ఆ విధంగా ధీరుడైన వాడు బ్రహ్మమునే మహోన్నత సత్యముగను పరమ సూక్ష్మమైనదిగను అనంతమగు తద్రూపముగను చిన్మయముగను పూర్తిగా అనుభూతము నేర్చుకుంటూ ఈ రీతిగా ఆ పరతత్వమే తన ఉనికికి ఆధారమని ఎరిగిన వాడై అతడు సంసార చక్రము నుండి బయటపడను. హరే కృష్ణ. చివరికి ఏమవుతుందండి? ఇలాంటి భక్తులందరికీ కూడా ముక్తిని సాధిస్తారు, సంసార చక్రం నుంచి బయటపడతారు. భగవంతుడు ఎన్ని ఏర్పాట్లు చేస్తేనో మనం ఇందులో నుంచి బయటకు రాగలం. భగవంతుడి యొక్క ఏర్పాట్లని మనం అర్థం చేసుకోలేకపోతే ఏం చేస్తాం? బయటికి జారుకుంటాం కదండి, బయటికి వెళ్ళిపోతాం, ఈ సంసార చక్రంలోనే ఉండిపోతాం. అదే భగవంతుడు ఇస్తున్నటువంటి కష్టాన్నైనా సుఖాన్నైనా భగవంతుడి అనుగ్రహంగా భావించి మనం కృష్ణ భక్తిలో కనుక పురోగమించినట్లయితే, కృష్ణ భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి సహకారాన్ని భగవంతుడే చేసి, అవసరమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చి, అన్నిటినీ మనం అర్థం చేసుకునేలా చేసి చివరికి మనకి ముక్తి వరకు కూడా తీసుకువెళ్తారు. ఓకే, ఇది కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ 11వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. అతో మాం సుదురారాధ్యం హిత్వాన్యాన్ భజతే జనః. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. వేరే వాళ్ళు చదవండి ప్రభుజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. అతో మాం సుదురారాధ్యం హిత్వా నాం భజతే జనః. తతస్థ ఆశుతోషేభ్యో లబ్ధరాజ్యశ్రియోద్ధతాం. తతస్థ ఆశుతోప్యేష్భ్యో లబ్ధరాజ్యశ్రియోద్ధతాః. మత్తా ప్రమత్తా వరదాం విస్మయంత్యవజానతే. మత్తా ప్రమత్తా వరదాన్ విస్మయంత్వజానతే. నన్ను ఆరాధించుట మిక్కిలి కష్టము కనుక జనులు సాధారణముగా నన్ను విడిచి శీఘ్రముగా సంతుష్టులయ్యేడి ఇతర దేవతలను పూజింతురు. ఆ దేవతల నుండి రాజవైభవములను పొందినంతట వారు దురహంకారులు, మదమత్తులు, ప్రమత్తులనై తమకు వరములను ఇచ్చిన దేవతల పట్లను అపరాధమనర్చుటకు సాహసింతురు. హరే కృష్ణ. ఎప్పుడైనా సరే మీరు చూడండి, శుద్ధ సత్వగుణంలో భక్తిని చేయడం, లేకపోతే రజస్తమో గుణాలలో భక్తిని చేయడంలో ఉన్నటువంటి తేడా మనకి అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మనిషిని చూడగానే అర్థమవుతుంది. చాలా గుళ్ళు తిరుగుతాడు, గోపురాలు తిరుగుతాడు, ఎంతో భక్తిని చేస్తాడు, నుదుటి మీద విభూతిని కూడా పెట్టుకుంటాడు, అన్ని రకాల పూజలు పొద్దున్నే లేవగానే చేస్తాడు, కానీ అన్ని రకాల దేవీ దేవతల పూజలు చేస్తాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం నశించదు, వాళ్ళలో ఉన్నటువంటి కోరిక నశించదు, వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా సరే చివరికి ఎవరి ద్వారా అయితే వరం పొందుతారో వారి పట్లనే అపరాధం చేసే స్థాయి వరకు కూడా వెళ్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశమే వాళ్ళు భౌతికంగా సుఖంగా ఉండడం కోసం, భగవంతుడిలా ఉండడం కోసం. అది ఎవరిస్తా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని మించిపోవాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక వరం ఇచ్చాను అనుకోండి, నా స్థాయికి వచ్చేసాడు అనుకోండి, నా స్థాయిని మించిపోవాలంటే నాకంటే పైన ఎవరైనా ఇంకా ఎక్కువ వరం ఇవ్వగలిగితే వాళ్ళని పూజించడాని కోసం నన్ను పక్కన పెట్టేస్తారు. అర్థమైందా? అంటే రజస్తమో గుణాలలో ఉన్నటువంటి ఆరాధన మనలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించట్లేదు. చివరికి దేవీ దేవతల ఆరాధన రజస్తమో గుణాలలో ఉన్నటువంటి ఆరాధన, అది సత్వగుణ శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి ఆరాధన కాదు. కొంతవరకు సత్వగుణంలో ఉన్నటువంటి ఆరాధన అవుతుంది, కానీ ఆ సత్వగుణం కూడా రజోగుణంతోనో తమో గుణంతోనో మిళితమైనటువంటి సత్వగుణం దేవీ దేవతల ఆరాధన, శుద్ధ సత్వగుణం కాదు. అంటే ఈ జగత్తులో దేవీ దేవతల ఆరాధనలో శుద్ధ సత్వగుణం అనేటువంటిదే ఉండదు. ఉంటే ఏముంటుంది? రజోగుణము తమో గుణముతో కలిసినటువంటి సత్వగుణ ఆరాధన మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆరాధకులు ఏ దేవీ దేవతనైతే పూజించి వాళ్ళు వరాలు పొందాలి అని అనుకుంటారో ఆ దేవీ దేవత పట్లనే వాళ్ళు అపరాధం చేస్తారు. ఇంతకు ముందు కూడా మనం చూస్తే
రావణాసురుడు శివుడిని బాగా పూజించి శివుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుడు పార్వతీదేవితో కలిసి వచ్చారు రావణాసురుడి దగ్గరికి. నీకేం వరం కావాలో కోరుకో అంటే రావణాసురుడు పార్వతీదేవి వైపు చూసి నాకు పార్వతి కావాలన్నాడు. అంటే వాళ్ళు చేసినటువంటి తపస్సు లేకపోతే వాళ్ళు చేసినటువంటి భక్తి వాళ్ళ బుద్ధిని మార్చిందా? లేదు మార్చలేదు. ప్రభుజీ, మార్చలేదు. ఏమీ మార్చలేదు. అంటే ఇలాంటి ఒక ఆరాధన ఎలా ఉంటుంది అని అంటే చివరికి ఎవరినైతే ఆరాధించామో వాళ్ళనే నాశనం చేసే విధంగా ఉంటుంది. కానీ ఎక్కడైనా విష్ణు భక్తులు వైష్ణవులు అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారా? చివరికి భార్య కానటువంటి ప్రతి స్త్రీని కూడా మాతాజీ అంటాడు కదండి. అవును ప్రభుజీ. పరాయి స్త్రీని మాతాజీ అంటాడు. ఎక్కడైనా కామాన్ని ప్రదర్శిస్తారా వైష్ణవులు? ప్రదర్శించరు ప్రభుజీ. ప్రదర్శించరు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, వైష్ణవులు ఎక్కడైనా ఎవరిదైనా వాళ్ళల్లో కామ కోరికలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. అంటే మనలో ఉన్నటువంటి ఆ కల్మషాలన్నీ పోతాయి ఎప్పుడైతే మనం వైష్ణవులుగా మారతాం. అది వైష్ణవులుగా మారకుండా ఎంత గొప్ప భక్తుడైనా గాని, ఏ దేవీ దేవతకు భక్తుడైనా గాని వాళ్ళల్లో ఉన్నటువంటి కల్మషాలు అనేటువంటివి పోవు. ఇది విష్ణు ఆరాధనకి ఇతర దేవీ దేవతల ఆరాధనకి మధ్య ఉన్నటువంటి తేడా. స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు ధర్మరాజుతోటి. ఏమని చెప్తున్నారు? నన్ను ఆరాధించడం మిక్కిలి కష్టతరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళు అన్య దేవీ దేవతలను ఆరాధించడానికి ఇష్టపడతారు. కానీ అన్య దేవీ దేవతల ఆరాధన చేసినప్పటికీ వాళ్ళు పొందినటువంటి రాజ వైభవంతో వాళ్ళు దురహంకారులు, మదమత్తులు, ప్రమత్తులు అయి వరములు ఇచ్చినటువంటి దేవతలనే వాళ్ళ పట్లనే అపరాధం చేస్తారు. ఓకే. ఇది దేవీ దేవతల ఆరాధన వలన కలిగేటువంటి నష్టం. మనలో దుర్గుణాలు పోవు అనేటువంటిది. దీనికి ఉదాహరణగా ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక కథ చెప్పడం మొదలు పెడతారు. ఆ కథే వృకాసురుడు ఏ విధంగా శివుడి ద్వారా వరం పొంది శివుణ్ణే భస్మం చేయాలి అని అనుకుంటాడు. ఆ కథ. సో అది ఇప్పుడు రాబోయేటువంటి కథలో మనకి చెప్తుంది. ఓకే. 12వ శ్లోకం. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. వాణి మాత చదవండి. శ్రీ సుఖ ఉవాచ శ్రీ సుఖ ఉవాచ శాప ప్రసాదయోరీశా బ్రహ్మ విష్ణు శివాదయః శాప ప్రసాదయోరీశా బ్రహ్మ విష్ణు శివాదయః సద్య శాప ప్రసాదోంగా శివో బ్రహ్మణ చాచ్యుతః సద్య శాప ప్రసాదోగా శివో బ్రహ్మ నచాచ్యుతః. శుకదేవ గోస్వామి పలికెను, బ్రహ్మ విష్ణు శివాదులు ఎవరైనని శపించుటకు లేదా అనుగ్రహించుటకు సమర్థులు. రాజా బ్రహ్మ రుద్రులు శాపమును కాని వరమును కాని శీఘ్రముగా నొసగెదరు, కానీ అచ్యుతుడు అట్లు కాదు. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ముగ్గురు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శపించడానికైనా వరాలు ఇవ్వడానికైనా కానీ సమర్థులే. కానీ విష్ణువు మాత్రం వరాలు అంత తొందరగా ఇవ్వడు, శపించడం కూడా అంత తొందరగా చెయ్యడు. కానీ బ్రహ్మ రుద్రులు మాత్రం చాలా శీఘ్రంగా వరాలు ఇచ్చేస్తారు, చాలా శీఘ్రంగా శపించేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు శ్రీకృష్ణుడు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ 13వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు చదివారు మాతాజీ? ఇప్పుడు చదవలేదుగా? నేను చేశాను. చదివారు. ఓకే. సునీత హరిబాబు మాతాజీ. అత్ర చోదాహరంతీమం ఇతిహాసం పురాతనం అత్ర చోదాహరంతీమిమాం ఇతిహాసం పురాతనం వృకాసురాయ గిరీశో వరం దత్వాపసంకటం వృకాసురాయ గిరిశో వరం దత్వాప సంకటం. కైలాసగిరిపతి వృకాసురుని అభీష్టము వరమును నొసిగి గొప్ప సంకల్పమును సంకటమును పడిన విధానమును తెలిపిడి ఒక ప్రాచీన ఇతిహాసమును ఈ సందర్భముగా చెప్పబడుచున్నది. కైలాసగిరిపతి అంటే ఎవరు? శివుడు. ఓకే. శివుడు వృకాసురుడు యొక్క కోరికను తీర్చి
శివుడే సంకటంలో పడ్డారు. ఈ కథని తెలియజేసేటువంటి ఈ ఇతిహాసం ఏదైతే ఉందో దానికి ఆ సందర్భాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తాను అని అంటున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. హరే వృకో నామాసురః పుత్రః శకునే పది నారదం రుకో నామ సురపుత్రః శకునే నారదం దృష్ట్వా సుతోషం పప్రచ్ఛ దేవేషు త్రిషు దుర్మతి. దృష్ట్వేషోతోషం ప్రపంచ దేవేషు త్రిషు దుర్మతిః. శకుని సుతుడగు ఉక్రాసురుడు ఒక 100 మార్గ మధ్యమున నారదుని కలుసుకునెను. అంతటి దుర్మతియగు ఆ సురుని 3 ప్రధాన దేవతలో ఎవడు శీఘ్రముగా ప్రసన్నుడగునని మునిని అడిగాను. శకుని సుతుడైనటువంటి వృకాసురుడు ఒకసారి మార్గ మధ్యంలో నారదుని కలుసుకొని, నాకు ఇప్పుడు వరం కావాలి, ఈ 3 దేవతల్లో ఎవరిని పూజిస్తే నాకు త్వరగా వరం దొరుకుతుందో చెప్పు అని నారదుని అడగడం అనేటువంటిది జరిగింది. ఎవరు ఆ 3? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నేను ఎవరిని పూజిస్తే నా వరం త్వరగా నెరవేరుతుందో నువ్వు నాకు చెప్పు అని నారదుని అడిగాడు. నెక్స్ట్ వసుంధర చక్రవర్తి మాతాజీ. సాహదేవం గిరీశం ఉపాధావాసు సిద్ధ్యసి. రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆహదేవం గిరీశం ఉపధావాసు సిద్ధ్యసి. సహాదేవం గిరీశం ఉపధావాసు సిద్ధ్యసి. యోల్పాభ్యం గుణదోషాభ్యాం ఆశు తుష్యతి కుప్యతి. యోల్పాభ్యం గుణదోషాభ్యం మాషు తుష్యతి కుప్యతి. నారదుడు పలికెను, నీవు శివుని ఆరాధింపుము, అప్పుడు శీఘ్రముగా నీవు కార్యసిద్ధిని పొందగలవు. శివుడు తనను ఆరాధించు వాని అల్పమగు సద్గుణములను గాంచినంతనే ప్రసన్నుడగును. అట్లే వాని అల్పదోషములను చూసినంతనే క్రుద్ధుడగును. హరే నువ్వు శివుణ్ణి ఆరాధించు. శివుని ఆరాధిస్తే నీకు త్వరగా వరం దొరుకుతుంది. ఎందుకంటే నీలో కొంచెం మంచిని చూసినా గానీ శివుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. అలానే నీలో కొంచెం చెడుని చూసినా గానీ చాలా త్వరగా ఆయన కోపం వచ్చేస్తుంది. ఓకే, చాలా త్వరగా కావాలి అంటే శివుడి దగ్గరికి వెళ్ళు అన్నారు. ఓకే, సో శివుణ్ణి ఆరాధించడం అయినటువంటి నీలో మంచి గుణాలు ఏం అవసరం, కొన్ని సద్గుణాలు ఉన్నా చాలు, శివుడు ప్రసన్నం అయిపోతాడు. అప్పుడు నీకు వరం దొరుకుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ 16వ శ్లోకం. ప్రమీల మాతాజీ. దశాశ్యభానయోస్తుష్టః స్తువతోర్వంధినోరివా. దశస్యాబాణయోస్తుష్టః సువతోర్వందినోరివ. ఐశ్వర్యమతులం దత్వా తత ఆప సుసంకటం. ఐశ్వర్యమతులం దత్వా తత ఆప సుసంకటం. దశకంఠ రావణుడు బాణుడు ఇరువురు వంది జనము వలె స్తుతింపగా శివుడు వారి పట్ల ప్రసన్నుడయ్యను. పిదపాతుడు వారి ఇరువురికి అపూర్వముగా ఐశ్వర్యము నొసగినను. ఆ 2 సందర్భముల యందు గొప్ప సంకటమును బడెను. భాష్యము. రావణుడు శివుని అర్చించి గొప్ప శక్తిని బడసిన వాడై పిదప శివనివాసమైన పవిత్ర కైలాస పర్వతముని పిగిలించి ఆ శక్తిని దుర్వినియోగపరచెను. ఇక బాణాసురుని అభ్యర్థన మేరకు శివుడు స్వయముగా ఆ అసురుని పురమునకు రక్షకునిగా నగుటకు సమ్మతించి తదనంతరము వాని కొరకు శ్రీకృష్ణునితోనూ ఆ దేవదేవుని పుత్రులతోనూ పోరాడవలసి వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పణ. దశకంఠ రావణుడు భానుడు ఇరువురు కూడా 100 జనము వలె స్తుతింపగా శివుడు వారి పట్ల ప్రసన్నుడయ్యను. పిదప అతడు వారి ఇరువురికి అపూర్వమైనటువంటి ఐశ్వర్యాన్ని వసగిను. ఆ 2 సందర్భములందును గొప్ప సంకటమున పడిను. 2 సందర్భాలు, ఒకసారి రావణాసురుడికి వరం ఇచ్చాడు, ఇంకొకసారి బాణాసురుడికి వరం ఇచ్చాడు. రావణాసురుడికి వరం ఇవ్వడం వల్ల రావణాసురుడు ఏం చేశాడు, తనకు వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి కైలాస పర్వతాన్ని ఎత్తాలని ట్రై చేశారు. ఇది శివుడి వరం పొంది శివుడికే కష్టాన్ని కలిగించినటువంటి విషయం. రెండవది బాణాసురుడికి వరం ఇచ్చాడు.
బాణాసురుడికి వరం ఇస్తే బాణాసురుడు ఏం చేశాడంటే శివుణ్ణే తన కాపలాదారిగా పెట్టుకున్నాడు. శివుణ్ణే తన భటుడుగా చేసుకున్నాడు. శివుణ్ణే తన తరపున కృష్ణుడితో యుద్ధానికి బొమ్మన్నాడు కదా. అసలు శివుడు కృష్ణుడితో యుద్ధం చేయడం ఏంటండి? శివుడు కృష్ణుడితో యుద్ధం చేసేటువంటి పరిస్థితి బాణాసురుడి వల్ల కలిగింది. ఎందుకు బాణాసురుడు చెప్తే శివుడు చేయాల్సి వచ్చింది? బాణాసురుడికి వరం ఇచ్చాడు కాబట్టి, నా రక్షణ నీకు ఉంటుంది అని. కాబట్టి ఏ వరం ఎవరికైతే అంటే వాళ్ళేదో కీర్తించారు కదా అని చెప్పేసి వాళ్ళకి వరం ఇచ్చి శివుడు అనేక సందర్భాలలో ఎవరికి వరం ఇచ్చారో వాళ్ళ వల్లనే సంకటంలో పడినటువంటి సందర్భాలు అనేక మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం. లక్ష్మీమాతాజీ, టి లక్ష్మీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇత్యాదిష్టస్తమసురా ఉపాధావత్స్య గాత్రతః విద్యాదిష్టతం మస్తరా ఉపాధావచ్చ గాయత్రితః కేదార ఆత్మకవ్యేణ జుహ్వానోగ్నిముఖం హరం. కేదారాత్మవేక్షేణ జ్వానో జ్ఞముఖండహరః. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా ఉపదేశితుడై ఆ అసురుడు కేదార క్షేత్రమును తన శరీరము నుండి మాంస ఖండములను తీసి శివము ఖండముగా అగ్ని యందు ఆహుతి నుంచి శివుని అర్పించను. ఎప్పుడైతే నారదుడి నుంచి ఈ వృకాసురుడు విన్నాడో ఆ వృకాసురుడు కేదార్నాథ క్షేత్రానికి వెళ్ళాడు. కేదార క్షేత్రంకి వెళ్ళి అక్కడ తన శరీరం నుంచి మాంసఖండలను కోసి అగ్నిలో వేయడం మొదలుపెట్టాడు. అగ్ని శివుడి యొక్క ముఖంగా చెప్తున్నారు. సో శివుడిని ఉద్దేశించి శివుడికి అర్పిస్తున్నటువంటి విధంగా అగ్నిలో తన మాంసఖండల్ని అర్పిస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా శివుని అంటే ఎలా చేస్తారో చూసారా, శివభక్తిని ఎలా చేస్తారో చూసారా, తన శరీరాన్ని తానే కష్టపెట్టుకునే విధంగా. ఓకే, అది కూడా ఎలా అంటే శరీరంలో ఒక భాగాన్ని కోసేయడం అంటే ఏంటండి? అది ఒక వైష్ణవుడు చేయగలడా? వైష్ణవుడు చేస్తాడా? లేదు. సో అలాంటి ఒక భక్తిని చేశాడు వృకాసురుడు. సో ఆ తర్వాత శివుడు ఏం చేశాడో చూద్దాం. మంజులత మాతాజీ. దేవోపలబ్ధిమప్రాప్య నిర్వేదాత్ సత్త మేహని. దేవోపలబ్ధిమప్రాప్య నిర్వేదాస్తమేహని. శిరోవృశ్చత్సు ధితినా తత్తీర్థక్లిన్న మూర్ధజం. శిరో వృశ్చస్తుదితినా తత్తీర్థక్లిన్న మూర్ధజం. తథా మహాకారుణికో సదూర్జటిర్ యథా వయం చాగ్నిరివోత్తితో నలాత్. యథా వయం చాగ్నిరివోత్తితో నలాత్. నిగృహ్య దోర్భ్యాం భుజయోర్న్యవారయత్. నిగృహ్య దోర్భాం భుజయోర్నవారయత్. తత్స్పర్శనాద్భూయ ఉపస్కృతాకృతిః. తత్స్పర్శనాద్భూయ ఉపస్కృతాకృతిః. దేవదర్శనమును పొందజాలక నిరాశనకు గురి అయిన వృకాసురుడు చివరకు 7వ దినమున తన శిరోజములను కేదారతీర్థ జలములో తడిపి చిన్న ఖడ్గముతో తన తలను నరుకుకొనుటకు సిద్ధపడెను. కాని పరమ కారుణికుడకు శివుడు అదే క్షణమున యజ్ఞాగ్ని నుండి బయల్వెడలి సాక్షాత్తుగా అగ్నిదేవుని వలె గోచరించుచు ఆ అసురుని 2 చేతులను పట్టుకొని మనము చేసేటి రీతిగానే వానిని ఆత్మహత్య చేసుకొనకుండగా ఆపెను. అంతట శివస్పర్శచే వృకాసురుడు తిరిగి పూర్ణ దేహుడయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎంతో కాలం పాటు తన శరీరంలో ఉన్నటువంటి మాంసఖండను మొత్తం కూడా కోసేసి అగ్నికి ఆహుతి చేసినా కానీ శివుడు ప్రసన్నం అవ్వకపోయేసరికి ఇక వేరే మార్గం లేక తన శిరస్సునే ఖండించుకోవడానికి సిద్ధమైపోయాడు వృకాసురుడు. తన శిరస్సునే అర్పించడానికి సిద్ధమైపోయాడు వృకాసురుడు. అప్పుడు ఆ యజ్ఞ అగ్ని నుంచి శివుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై
వృకాసురుణ్ణి తను చేసుకోపోయేటువంటి ఆత్మహత్యని ఆపేశారు. తన చేతులు పట్టుకొని, తన చేతి స్పర్శ కారణంగా వృకాసురుడు శరీరంలో కోల్పోయినటువంటి మాంసం మొత్తం కూడా తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ పూర్ణదేహుడు అవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ విధంగా వృకాసురుడు కఠోరమైనటువంటి తపస్సు ద్వారా శివుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇంక ఇప్పుడు శివుడు వృకాసురుడితో మాట్లాడుతూ వృకాసురుడు ఏం వరం కోరతాడు, శివుడు ఆ వరం తీర్చడం వల్ల శివుడికి వచ్చేటువంటి కష్టం ఏమిటి అనేటువంటి విషయం మళ్ళీ మనం రేపు చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.